మహాన్వి అంటే పెమ్మరాజుకు ఆమె ప్రస్తావన లేకుండా ఉండలేనివాడు. అలాంటి అతనిలో ఆమె పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిపోతుందంటే చిన్న బాధ కూడా కనిపించడం లేదు. భజంత్రీలు పురోహితుడు పిలిచాడు. బ్యాండ్ మేళం వారు గట్టిగా దరువులు వేశారు. ఆ శబ్దానికి ఆలోచనలకు వీడ్కోలు పలికి వాస్తవాన్ని ఆహ్వానించింది కృష్ణవేణి. గట్టి మేళం బ్యాండ్ మేళం వారితో అన్నాడు పెమ్మరాజు. ఉండ సౌండు చాలట్లేదా? ఎందుకలా అరుస్తారు? కృష్ణవేణి అడిగింది. బ్యాడ్ న్యూస్ వినకూడదని, ఆత్మలు ఇక్కడ ఉండకూడదని చెప్పాడు అతను. ఆత్మల అవెందుకుంటాయి? చేదస్తపు అడివి గొనుక్కుంది. అన్ని చోట్ల ఉంటాయి. మనం చేసే సౌండ్ వాటికి వినపడదు, కానీ నేచర్ చేసే సౌండ్ వినిపిస్తుంది. అందుకే గట్టి మేళంతో వాటిని అక్కడి నుంచి తరిమేస్తారు. ఆమె చెవిలో చెప్పి వధూవరులపై అక్షంతలు వేశాడు. మిగిలిన కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. ఒక్కొక్కరు వారి ఇళ్లకు బయలుదేరారు. మహాన్వి కళ్ళు తండ్రి కోసం ఆతృతగా వెతుకుతున్నాయి. ఆమెలో దుఃఖం సుడులు తిరుగుతుంది. కనుపాప గట్టు తెచ్చుకోవటానికి సిద్ధంగా ఉంది. తన పెళ్లి కోసం తండ్రి పడిన ఆరాటం గుర్తుకొచ్చింది. ఒక సంబంధాన్ని చూశాడు పెమ్మరాజు. ప్రభుత్వ ఉద్యోగం, సిరి సంపదలు, గుణవంతుడని పెళ్లి చూపులకు రమ్మన్నాడు. అబ్బాయి వాళ్ళు వచ్చారు. మాటలయ్యాయి. కూతురు అయిష్టాన్ని పసిగట్టిన పెమ్మరాజు తమ నిర్ణయాన్ని తర్వాత చెప్తామని పంపించేశాడు. ఏమైందిరా చిన్ని, అబ్బాయి నచ్చలేదా? ప్రేమగా అడిగాడు. నల్లగా ఉన్నాడు, నాకన్నా పొట్టోడు. అతని భుజంపై తలవాల్చింది మహాన్వి. వంకలు పెడతావెందుకే? అంత మంచి సంబంధం అయితే మళ్ళా దొరుకుతుందా? అందుకుంది కృష్ణవేణి. పోయి నువ్వు చేసుకో, కోపంగా అంది మహాన్వి. నోటికి అద్దు పొద్దు లేదా? ఎంత మాట పడితే అంత మాట అనేయటమేనా? తిట్టింది కృష్ణవేణి. నువ్వు ఆగివే. చూడరా చిన్ని, బాధపడకు. నీకు నచ్చిన సంబంధం నేనెప్పుడు చెయ్యను, సరేనా? మాటిచ్చాడు పెమ్మరాజు. ఇట్టాగైతే ఇప్పట్లో పెళ్లి జరిగినట్లే, అసహనంగా అంది కృష్ణవేణి. చూస్తూ ఉండు, రాజకుమారుడు గుర్రమెక్కి వస్తాడు. తండ్రి మాటలకు సిగ్గు మొగ్గయింది మహాన్వి. అప్పటినుంచి వచ్చిన ప్రతి సంబంధాన్ని మహాన్వి కోణంలో ఆలోచించేవాడు పెమ్మరాజు. పూర్తి వివరాలు తెలుసుకొని మహాన్వితో చర్చించేవాడు. ఎన్నో వడపోతల అనంతరం ఆమెకి అన్ని విధాలా నచ్చిన సంబంధాన్ని ఖాయం చేశాడు. తన కోసం పరితపించే తండ్రిని వీడి దూరంగా వెళ్ళటానికి ఆమె మనసు పట్టేస్తుంది. ఊపిరి ఆగిపోయినట్లవుతుంది. మహాన్విని అత్తగారింటికి తీసుకువెళ్ళటానికి కారు సిద్ధంగా ఉంది. అందరూ అక్కడున్నారు, కానీ పెమ్మరాజు అక్కడ కనిపించడం లేదు. ఎక్కడున్నాడోనని వెతుకుతున్నారు. విషయం చెప్పి రమ్మన్నారు. వస్తున్నానని చెప్పి ఏవేవో పనులు అప్పటికప్పుడు పురమాయించుకుంటున్నాడు. కారు వద్దకు రావటం లేదా అతను అక్కడికి వస్తే కూతురికి వీడ్కోలు పలకాలి. మహాన్వి వెళ్ళిపోతుంది. ఆమెను త్వరగా పంపటానికి మనసొప్పుకోవటం లేదు. తత్కరం చేస్తున్నాడు. అతను కావాలని ఆలస్యం చేస్తున్నాడని అబ్బాయి తరపువారు గొనుక్కోసాగారు. చివుక్కుమన్న మనసుతో అమ్మా నాన్న నా గదిలోనే ఉంటారు, వెళ్ళి తీసుకురమ్మా అంది మహాన్వి. కూతురు గదిలోకి వెళ్ళింది కృష్ణవేణి. బెడ్ మీద కూర్చునున్న పెమ్మరాజును పిలిచింది. ఇక్కడున్నారా? అక్కడ అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు, రండి అనగానే కర్చీఫ్తో మొహాన్ని తుడుచుకుంటూ తల పైకెత్తాడు పెమ్మరాజు. ఏంటండి మరీ చిన్నపిల్లాడిలాగా? భర్తనలా చూసేసరికి ఆమెలోనూ బాధ ఆహ్వానించింది. నీకు గుర్తుందా కృష్ణ, చిన్నీకి అక్షరాభ్యాసం చేసే రోజున నువ్వు మనిద్దరం పట్టుకున్న బియ్యం ప్లేట్లో చెయ్యి పెట్టలేదు.
నేనొక్కడినే పట్టుకొని రాయిస్తే అప్పుడు రాసింది. మన చిన్నిని ఎవరైనా నీకు మీ అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అని అడిగితే మనిద్దరి వంక చూసేది ఎవరి పేరు చెప్తుందోనని. మనం ఆతృతగా చూసేవాళ్ళం. మనన్నలాక కాసేపు ఊరించాక నాన్నే అని చెప్పేది. పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను ముద్దు పెట్టుకొని నవ్వేది. ఆ నవ్వు కోసం చాటుగా ఎన్నిసార్లు అడిగించేవాడినో కదా. ఇప్పుడు నా బంగారు తల్లి వెళ్ళిపోతే అతనిలో జ్ఞాపకాలు దాడి చేస్తున్నాయి. ఊరుకోండి సముదాయించింది కృష్ణవేణి. ఆడపిల్లకు బయటకు చెప్పుకోలేని దుఃఖాలుంటాయని. పాకెట్ మనీ ఇచ్చేవాడిని. తన కోసం వాడుకునేది కాదు. ప్రతి సంవత్సరం నా పుట్టినరోజున నాన్న ఇది నా గిఫ్ట్ అని షర్టు కొనిచ్చేది. నేనివ్వాలి కానీ నువ్వే ఇస్తున్నావా అని అడిగితే నువ్వే నా గిఫ్ట్ నాన్న అని మెడను చుట్టేసేది. ఇప్పుడెవరు చేస్తారు? దేవుడు నాకిచ్చిన గిఫ్ట్ను నేనెలా దూరం పంపించను? ఆ మాటలోని తీవ్రత మహన్వి దూరమవుతున్న బాధని వెల్లడిస్తుంది. మహన్వికంతా మంచే జరుగుతుందండి. మీరేం భయపడకండి. అదక్కడ ఎంతో సంతోషంగా ఉందో చూస్తే మీరిలా బాధపడరు. రండి వెళ్దాం. భర్తకైతే ధైర్యం చెప్పింది కానీ కృష్ణవేణిలోనూ బాధ పొంగుతుంది. మొహాన్ని శుభ్రంగా కడుక్కొని మెల్లగా కారు వద్దకొచ్చారు పెమ్మరాజు. కూతుర్ని దగ్గరకు తీసుకొని అవసరం వచ్చినప్పుడు కాకితో కబురు పంపరా, క్షణంలో వాలిపోతాను నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. వెళ్ళాలనిపించడం లేదు నాన్న. తండ్రిని గట్టిగా హత్తుకొని తల్లి చేతిని ఒడిసి పట్టుకుంది మహన్వి. కారు కదిలింది. మహన్వి చెయ్యి ఊపుతుంది. పెమ్మరాజు మనసు అదిరి పడటం కృష్ణవేణికి తెలుస్తుంది. సత్యం శంకర మంచి అమరావతి కథల్లోని పంపకంలో లాగా కారు వెనకే పరిగెత్తుకుంటూ వెళ్తాడేమోనని కంగారు పడింది. అలాంటిదేం జరగకపోయేసరికి ఊపిరి పీల్చుకుంది. చిన్ని గట్టిగా పిలిచాడు పెమ్మరాజు. ఉలిక్కిపడి లేచింది కృష్ణవేణి. భర్త మొహమంతా చెమటలు. ఏమైందండి అడిగింది. చిన్నికి చెయ్యి కాలింది. లేవబోయాడు. మహన్వికి టీ పెట్టడం వచ్చిన దగ్గర నుంచి తండ్రి కోసం ప్రత్యేకంగా తానే చేసి ఇచ్చేది. అతను లేచేసరికి వేడి వేడి టీ అందించేది. 3 నెలల నుంచి ఇదే వరుస. అంతా బెంగైతే ఎట్టా నవ్వుతూ వారించింది కృష్ణవేణి. అదేం పట్టించుకోవటం లేదు. తను మహన్వికి ఫోన్ చేద్దామనుకొని ఆగిపోయాడు. ఏకాంతాన్ని భర్తీ చేసే జ్ఞాపకాలు అతన్ని చుట్టుముట్టాయి. కొడుకు పుట్టినప్పుడు అతను అందుబాటులో లేడు. అందుకే ఈసారికి ఖచ్చితంగా ఉండాలని మనస్వినికి పనులన్నిటికీ పక్కన పెట్టి వాలిపోయాడు. కృష్ణవేణిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్లారు. అతని కాళ్ళు చేతులు ఆడటం లేదు. మాటిమాటికి ఆపరేషన్ థియేటర్ వంక చూస్తున్నాడు. స్థిమితంగా ఉండలేకపోయాడు. ఒక్కసారిగా కేర్మన్న శబ్దం వెలుపలకొచ్చింది. తలుపు కొద్దిగా తెరచి ఆడపిల్లని చెప్పారు. ఆ మాట వినగానే అతని కళ్ళు వర్షించాయి. బిడ్డను గుడ్డలో కప్పి తీసుకువచ్చి అతని చేతుల్లో పెట్టింది నర్స్. అప్పటిదాకా ఏడ్చిన పాప అతని ఒళ్ళోకి రాగానే ఆపేసింది. విచ్చుకొని కనురెప్పలను బలంగా తెరుస్తూ కాళ్ళు ఆడిస్తూ హూ హూ అంటూ నవ్వింది. అంతే పులకించిపోయాడు పెమ్మరాజు. వారం రోజుల తర్వాత కృష్ణవేణిని డిశ్చార్జ్ చేశారు. ఒక్క విషయం ఆగబోయి భార్యకు చెప్పి లోపలికి పరిగెత్తాడు పెమ్మరాజు. గుమ్మం దగ్గరే అయోమయంగా చూస్తూ ఉండిపోయింది కృష్ణవేణి. ఒక ప్లేట్లో కుంకుమను వేసి నీళ్ళల్లో తడి చేశాడు. ఎర్రబరి రూములో ఉన్న ఫోటో ప్రింట్ పేపర్ తీసుకొచ్చాడు. ఏంటండి ఇదంతా? అతనేం చేస్తున్నాడో కృష్ణవేణికి అర్థం కాలేదు. సన్నీ స్నానంలో నిలబెట్టిన
మా అమ్మ పాదముద్రల్ని భద్రపరుచుకోలేకపోయాను. అందుకే ఆమె మళ్ళీ పాప రూపంలో నా దగ్గరకు వచ్చింది. ఇటివు మహాన్విని 2 కాళ్ళను పట్టుకొని తడి కుంకుమలో ముంచి ఫోటో ప్రింట్ పేపర్ మీద ఆ పాదముద్రల్ని వేయించాడు. ఏంటండి పిచ్చి కాకపోతేను, ముసిముసిగా నవ్వింది కృష్ణవేణి. ఇప్పటికీ లోపలికి వెళ్ళటం నా చిట్టి తల్లి పాదముద్రల్ని ఫ్రేమ్ కట్టాచాలి మురిపెంగా చూశాడు. ఆ రోజు నుంచి మహాన్విని తన తల్లిలాగానే భావించాడు. తన తల్లికి సేవ చేస్తున్నట్లుగానే పొంగిపోయేవాడు. మహాన్వి రాకతో అతని లోకమే మారిపోయింది. ప్రతి చిన్న విషయం కూతురితో ముడిపడిపోయింది. ఆమెకేం కావాలో తెలుసుకునేవాడు, అనుగుణంగా నడుచుకునేవాడు. అంతటి గారాబం పనికిరాదని కృష్ణవేణి వారించినా పట్టించుకునేవాడు కాదు. నీకేం కావాలో చెప్పరా చిన్ని, ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు అడిగేవాడు. నా కోసం నువ్వే కొనాలనుకుంటున్నావో అవే కొన్నానా తడుముకోకుండా అనేది. చాయిస్ అతనికే ఇచ్చినట్లు కళ్ళు 2 మూసి సంబరంగా నవ్వేది. ఆమె కోసం ఏమేమి కొనాలో మాల్ అంతా తిరిగి శోధించేవాడు. అతను ఏం కొన్నా ఆమె అభ్యంతరం పెట్టేది కాదు. కాటుక కొంటే కళ్ళకు పెట్టుకొని చూపించేది. రిబ్బిళ్ళు కొంటే 2 జడలకు కట్టుకునేది. దుద్దులు కొంటే చెవులకు పెట్టుకునేది. పాపడి బిళ్ళ కొంటే రోజు తల దువ్వుకొని పెట్టుకునేది. పట్టీలు కొంటే వాటిని తొడుక్కొని ఇంట్లో తిరుగుతుండేది. ఆ పట్టీల శబ్దం విన్నప్పుడల్లా ఇంటి మహాలక్ష్మి తిరుగుతున్నట్లు భావించేవాడు అతను. సంతోషం అనే దానికి తన ఇల్లే పుట్టినిల్లని, మహాన్వినే మూల కారణమని తీర్మానించేవాడు. మహాన్వి ఓణీల ఫంక్షన్ జరుగుతుంది. పసుపు పారాని రాసి స్టేజ్ మీద కూర్చోబెట్టారు. కార్యక్రమం పూర్తయింది. ఎవరికి వారు ముచ్చట్లో పడ్డారు. ఒకతను దిగులుగా కూర్చున్నాడు. ఏం బావా అలా ఉన్నావు, అతన్ని పలకరించాడు మరొకతను. అమ్మాయి గుర్తుకొచ్చింది బావా, దానికి కూడా ఇంతే ఘనంగా చేశాం. మేమే పాపం చేశామో మమ్మల్ని కాదని వెళ్ళిపోయింది. దుఃఖపడుతున్నాడు అతను. ఎక్కడున్నారో తెలిసిందా అడిగాడు. తెలీదు బావా. ఈ రోజుల్లో ఆడపిల్లలు గుండెల మీద కుంపటిలా తయారయ్యారు బావా. ముక్కు మొహం తెలియనోడితో వెళ్ళిపోతున్నారు. రేపు పెమ్మరాజు పరిస్థితి ఎలా ఉండబోతుందో. ఇంకేదో అనబోయి అక్కడికొచ్చిన పెమ్మరాజును చూసి ఆగిపోయాడు అతను. అది విన్న మహాన్వి మామయ్య వదినలా చేసిందని అందరూ చేస్తారనుకోవటం కరెక్ట్ కాదు. నీలా బాధపడే పరిస్థితి మా నాన్నకు ఎన్నడూ రాదు. రానివ్వను. జనంలో నేను లవ్ చేయను. మా నాన్న గురించి మీరేం దిగులు పడక్కర్లేదు. ఇంకా ఏవో అంటూ అందరిలోనూ చెడామడా వాయించేసింది. అక్కడున్న జనమంతా బెత్తరపోయారు. చూసారా, చిన్న పెద్ద తేడా లేకుండా అలా మాట్లాడుతుంటే పొగరని, తండ్రి గారావమని, ఇలాంటోళ్ళే తొందరగా దారి తప్పుతారని రకరకాలుగా గుసగుసలాడారు. మహాన్వి కొత్తగా జాయిన్ అయిన ఇంజనీరింగ్ కాలేజీలో ఫాదర్స్ డే జరగటం ఆనవాయితీగా వస్తుంది. ఆ వేడుకలో ఫ్రెషర్స్ వాళ్ళ తండ్రి పట్ల వారికున్న ప్రేమ గురించి చెప్పాలి. మహాన్వి వంతొచ్చింది. ఇప్పటి వరకు చెప్పిన వాళ్ళు చాలా గొప్పగా చెప్పారు. మా డాడీతో నాకు అంతటి అనుబంధమే ఉంది. 4 వాక్యాల్లో ఆయన గొప్పదనం చెప్తాను. గాలి పయనం ఎంత వంకరంటే గాలి ఏం చెప్తుంది? దూసుకుపోగలిగే శక్తి ఉన్నంతవరకు, చొరబడే చోటు ఉన్నంతవరకు, కిరణం ప్రకాశం ఎంతవరకంటే అదేం మాట్లాడుతుంది? చొచ్చుకెళ్ళే విశ్వం ఉన్నంతవరకు, చీకటికి చీల్చే శక్తి ఉన్నంతవరకు. మా నాన్న గొప్పతనం ఏమిటంటే నేనేం వివరించగలను? భూదేవంత భారం మోస్తున్నాడా, నా వైపు ఒడ్డుకు చేరుస్తున్నాడా? నా సహచరులను చూసి తనకు తానుగా మార్పు చెందే విద్యార్థుల పరిస్థితులకు అనుగుణంగా సాగిపోయే ధీరుడు
మా నాన్న. తను భూమి మీదనే ఉంటూ మమ్మల్ని ఆకాశంలో విహరింపజేస్తాడు. ఆయన గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా తక్కువే అంటూ భావోద్వేగానికి లోనైంది మహన్వి. బయట వాళ్ళ ద్వారా అది తెలుసుకున్న పెమ్మరాజు ఛాతి గర్వంతో పొంగింది. గత 3 నెలలుగా అతని దినచర్య ఒడిదుడుకులు లోనవుతుంది. మహన్వి తమతో లేకపోవటాన్ని జీర్ణించుకోకపోవటానికి ప్రయత్నించి విఫలమవుతున్నాడు. ఫోన్లో మాట్లాడినా, వీడియో కాల్ చూసినా బెంగ తీరట్లేదు. ఆలోచనల పద్మవ్యూహం నుంచి బయటపడలేకపోతున్నాడు. ఇదిగోండి టీ భర్త చేతికిచ్చింది కృష్ణవేణి. తాగలేక టేబుల్ మీద పెట్టేశాడు. ఇంతలో మహన్వి నుంచి ఫోన్ వచ్చింది. డిస్ప్లే మీద కూతురి ఫోటో చూడగానే అతని మొహం మతాబులా వెలిగింది. చిన్ని, చెప్పరా, ఎలా ఉన్నావు అడిగాడు. నేను బాగున్నాను నాన్న, ఒక్కసారి ఫోన్ అమ్మకిస్తారా అంది. తనతో మాట్లాడకుండా ఎవరితోనూ మాట్లాడని మహన్వి ఈరోజు తల్లితో మాట్లాడతాననటం వింతగా తోచింది. మరేం మాట్లాడకుండా ఫోన్ కృష్ణవేణికి ఇచ్చాడు. ఎంతటి శుభవార్త చెప్పావే! అప్పుడే ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి చెప్పకు, మీ నాన్నగారికి ఇస్తున్నానుండు అంది. ఒప్పుకోలేదు మహన్వి. తల్లినే చెప్పమని ఫోన్ కట్ చేసింది. ఏంటన్నట్టుగా భార్య వైపు చూశాడు పెమ్మరాజు. మీరు తాత కాబోతున్నారు. నవ్వుతూ అతని బుగ్గల్ని లాగింది కృష్ణవేణి. దీక్షిత్ స్వీట్ బాక్స్ తీసుకొచ్చి మహన్వికి తినిపించాడు. మహారాజు గారు ఇలా స్వీట్స్ తినిపిస్తేనే సరిపోదు, కొంటెగా నవ్వింది మహన్వి. అబ్బో, ఇంకేం కావాలంట? మహారాణి గారికి దగ్గరగా జరిగాడు దీక్షిత్. మరేం ఇదో చెప్పబోతుండగా అప్పుడే ఇంట్లోకి అడుగు పెట్టారు కృష్ణవేణి, పెమ్మరాజు. వాళ్ళను చూసిన ఆనందంలో పరిగెత్తుకుంటూ ఎదురెళ్ళింది మహన్వి. పరిగెత్తకు, నువ్విప్పుడు ఒట్టి మనిషివి కూడా కాదు, జాగ్రత్తలు చెప్తూ కూతురి నోట్లో స్వీట్ పెట్టింది కృష్ణవేణి. ప్రేమగా దీవించాడు పెమ్మరాజు. ఆమె పుట్టినప్పుడు తన చేతుల్లోకి తీసుకున్న క్షణం మదిలో మెదిలింది. కాసేపు మౌనం రాజ్యమేలింది. దీక్షిత్ మాటలు కలిపాడు. వియ్యంకుడు సాదర స్వాగతం పలికాడు. వియ్యాలవారు వియ్యపూరాలు, మంచినీళ్ళు అందించింది. ఆడవాళ్ళు ముగ్గురు ఏవేవో మాట్లాడుకుంటున్నారు. కాస్త దూరంగా కుర్చీలో కూర్చొని వారినే చూస్తున్నాడు పెమ్మరాజ్. 20 సంవత్సరాల పసిపాపలా పెరిగిన పిల్ల, ఏమీ తెలియని పసికోన అనుకున్నాడు. కానిప్పుడు మహన్వి వాళ్ళ సంసారంలో భాగమైపోయింది. ఆమెలో ఎదిగిన ఒదిగి ఉండే వినయం కనిపిస్తూనే ఉంది. తండ్రిగా తన పెంపకానికి గర్వం అనిపిస్తుంది. అదే కదా పరంపర అంటే. సంబంధాలు, బంధుత్వాలతోటి తన కూతురు తన దగ్గరే ఉండాలనుకోవటం మూర్ఖత్వమే అవుతుంది. సహజ ధోరణికి, ప్రకృతి నియమాలకు విరుద్ధమే అవుతుంది. కడుపులో బిడ్డ పుట్టగానే మహన్వి తల్లితనాన్ని పుణికి పుచ్చుకుంది. మాతృత్వపు మాధుర్యముల గురించి చర్చిస్తుంది. తనతో మునుపటిలా ఉండలేదనుకోవటంలో ఏమైనా అర్థముందా? పిల్లలు సుఖంగా ఉండటం కోసం, తమకో జీవితం ఏర్పడటం కోసం, రేపొద్దున తాము లేకపోయినా తమ భాగస్వామి, తమ పిల్లలు, తమ పరంపరను చూసుకోవటం కోసమే కదా సమాజంలో ఇన్ని పద్ధతులను పెట్టింది. పద్ధతులకు వ్యతిరేకంగా ఉందామంటే ఎలా కుదురుతుంది? బంధాలెప్పుడు ప్రపంచాన్ని చూపించాలే గాని, అనుబంధాలుగా మిగిలిపోవాలే గాని కట్టి పడేయకూడదు. తల్లో తండ్రో తనని పట్టేసుకుని ఉంటే తనిలా ఉండగలిగేవాడా? మహన్విని తండ్రి ప్రేమతో కట్టేయకూడదు, స్వేచ్ఛగా వదిలేయాలి. ఆమె బాధ్యతను నెరవేర్చనివ్వాలి. ప్రేమ ఎప్పుడూ స్వేచ్ఛను బంధించకూడదు. పెమ్మరాజు ఆలోచనలకు స్పష్టతొచ్చింది. మనసంతా తేలికైంది. కుర్చీలోంచి లేచాడు. చిన్ని, మేం బయలుదేరుతాంరా అన్నాడు. అప్పుడే వెళ్తారా? తండ్రిని హత్తుకొని బొంగమూతి పెట్టింది మహన్వి. 4 రోజుల్లో నిన్ను తీసుకువెళ్తాం కదా
బెంగ పెట్టుకోకు సముదాయించాడు పెమ్మరాజు. వాళ్ళ మధ్యనున్న ప్రేమను కళ్ళారా చూసిన దీక్షిత్ మహనుని ఏం చెప్పబోయిందో అర్థమైంది. అప్పుడిక దీక్షిత్, మామయ్య మీరేమీ కంగారు పడకాకండి. మీ చిన్నిని మీ కన్నతల్లిలాగా నేను కూడా చూసుకుంటాను. మీ అంత ప్రేమగా కాకపోయినా తనకి ఏ కష్టం కలగకుండా జీవితాంతం నేను తోడు నీడగా ఉంటాను. తల్లి, తండ్రి, స్నేహితుడు, బంధువు, తన శ్రేయోభిలాషి అన్నీ నేనే అయ్యి తనని దగ్గరుండి చూసుకుంటాను. మీరేమీ బెంగ పెట్టుకోకండి మామయ్య. మీరు అత్తయ్య గారు జాగ్రత్తగా వెళ్ళిరండి. కుదిరితే ఈ పూట ఉండండి అని చెప్పేసి అన్నాడు నవ్వుతూ దీక్షిత్. దీక్షిత్ మాటలకు ఎంతో పొంగిపోయిన పెమ్మరాజు కృష్ణవేణి, లేదులే బాబు, ఈ మాట చాలు మాకు, నిండు నూరేళ్ళు హాయిగా బ్రతికేస్తామంటూ బయలుదేరిపోయారు అక్కడి నుంచి.